మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ హాయ్. ఈరోజు ఏ సినిమాకి వెళ్దామే? సినిమాకి వచ్చే మూడ్ లేదే. అవునా, ఎందుకే అంత డల్గా ఉన్నావు? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మ్యాచ్ ఫిక్స్ అయితే ఎవరైనా హ్యాపీగా ఉండాలి కానీ నువ్వెందుకు డల్గా ఉన్నావే? నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఒక డాక్టర్తోనే. డాక్టర్తోనా? డాక్టర్తో మ్యాచ్ ఫిక్స్ అయితే నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఓ అదేనే, రోజుకో యాపిల్ పండు తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చని చదివాం కదా. హా, మరి రోజు నేను ఒక యాపిల్ పండు తింటున్నాను. నా పరిస్థితి ఏంటంటావు? ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈ సమాజం గురించి ఆలోచిస్తుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆహా, ఏమరా నువ్వు సమాజం గురించి మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదురా, ఏ అమ్మాయిని అడిగినా సరే ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అంటది. ఏ అబ్బాయిని అడిగినా సరే ఐఎమ్ సింగిల్ అంటాడు. ఈ అమ్మాయిలందరూ ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. ఏమే కాఫీ పట్రా. ఏమండి, నేను రెడీ, పదండి వెళ్దాం. ఎక్కడికి? ఎందుకు? అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి. ఎందుకు? కంప్లైంట్ ఇవ్వడానికి. ఎవడి మీద? వరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. వరుణా? ఎవడాడు? అదేనండి, ఈ రోజు శారదని వాడు అన్యాయంగా చంపేశాడండి. ఆ విషయం శ్రీవిద్యకి తెలిసినా కూడా వాడు భయపెడుతూనే ఉన్నాడు. అందుకని మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఆగాగు, అసలు వీళ్ళందరూ ఎవరు? ఈ వరుణ్ ఎవడు? ఈ శ్రీవిద్య వీళ్ళందరూ అసలు? అదేనండి, మన బుడుబుచ్చల సీరియల్లో గోపాలరావు గారి అబ్బాయి. ఇవాళ వచ్చిన ఎపిసోడ్లో శారదని చంపేశాడండి అన్యాయంగా. అందుకే మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దామండి. చేయి అమ్మ జీవితం. ఈ సమ్ నాకు అర్థం కావట్లేదే. డాడీని అడుగుదాం. డాడీ, ఈ సమ్స్ నాకు ఇందాక నేర్పిస్తా ఉన్నావు కదా, ఒకసారి నేర్పివా? ఆగరా, వంట వేసినా కనిపిస్తలే. రై, నాకు డౌటు, ఇంత కష్టపడి చదువుతున్నావు కదా, పెద్దయినాక ఏమవుదామని? వంట మాస్టర్ అవుతా. వంట మాస్టరా? అదేంట్రా? అక్క పెళ్లి చెల్లి శోభన సీరియల్ ఉంది కదా, దాంట్లో హీరో విక్రమ్ ఉన్నాడు కదా, వంట చేస్తున్నాడు కదా, నేను కూడా వంట చేస్తా. దీని సంగతి ఏంటి వాళ్ళు తేల్చేయాలి. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. ఏం లేదండి, నాకు సలహా కావాలి. చెప్పండి, ఏంటండి? మరేం లేదండి, మావిడికి చెవుడు వచ్చిందేమో అని డౌట్గా ఉంది. ఓ, చెవుడొస్తే సంతోషపడాలి కానీ బాధపడతారేంటయ్యా? సంతోషంగా ఉన్నానండి, కాకపోతే చెవుడు వచ్చిందని కన్ఫర్మేషన్ కావట్లేదు. ఎలా తెలుసుకోవాలండి? ఓ అదా, చిన్న ప్రయోగం చేస్తే సరిపోతుంది. ఏం చేయమంటారు? మొదట మీ ఆవిడకి 40 అడుగుల దూరం నుంచి మాట్లాడండి, ఏం కూర చేస్తున్నావే అని. ఒకవేళ వినిపించలేదు అనుకో, అదే విధంగా 10 అడుగుల దూరం నుంచి మాట్లాడండి. అప్పటికీ ఆవిడ పలకలేదు అనుకో, ఇంకా ఆవిడ వెనకాతలకు వెళ్ళి మళ్ళీ పిలవండి. ఇంకా గనక పలకకపోతే ఇంకా చెవుడని కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఓకే అండి, అలాగే డాక్టర్ గారు, అలాగే చేస్తాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఏం కూర చేస్తున్నావు? ఒకటి కన్ఫర్మ్ అయింది, ఇంకోటి కన్ఫర్మ్ చేద్దాం. ఏం కూర చేస్తున్నావు? ఎస్. అబ్బా, ఇప్పటికే 3 సార్లు పలికానండి ఏంటండి ఏంటండి ఏంటని. మీకే వినపడలే.
ఏమే ఇంట్లో ఏం చేస్తున్నావు? బాబు ఏడుస్తున్నాడు చూడవే. అబ్బా బాబు ఎప్పుడు నిద్రపోయాడండి. మరా ఏడిపేంటి? నేను పాట పాడుతున్నానండి. అయ్యా యావండి నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. దీనమ్మ జీవితం. నీకెన్నిసార్లు చెప్పాను అడుక్కునే చోట కారు వేసుకురావద్దని. రే మామ, ఏంట్రా? గాయత్రి నన్ను రిజెక్ట్ చేసిందిరా. ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంటుంది చెప్పు. నా పవర్ మొత్తం ఉపయోగించి తన ఆధార్ కార్డు చింపేస్తా, ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేయించేస్తా, దాని ఫేస్బుక్ బ్లాక్ చేయించేస్తా, వాట్సాప్ స్టేటస్ అన్బ్లాక్ చేయించేస్తా. ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంటుందో చెప్పు. దాని ఫోన్ సిమ్ కూడా ఆపించేస్తా. ఏమనుకుంటున్నావు నా గురించి? పోనీ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు చెప్పు, నేను ట్రై చేసుకుంటా. ఏమంటావు? హే నైస్ వెదర్. ఒరే మామ, మామిడి విషయంలో నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. ఏవేంద్రా అంత టెన్షన్ పడుతున్నావు? మొన్న మామిడి డీజే సినిమాకి వెళ్ళిందిరా. మంచిదేగా డీజే సినిమాకి వెళ్తే, దీంట్లో ఆలోచించే విషయం ఉంది. సినిమాకి వెళ్తే పర్లేదురా, థియేటర్లో సౌండ్ తగ్గిద్దామని టీవీ రిమోట్ తీసుకెళ్ళిందిరా. మీ ఆవిడ చాలా తెలివైందిరా. యాక్షన్. ఏమే ఇప్పటికి నేను 3 సార్లు ఏంటండి ఇప్పటికి నేను 3 సార్లు పిలిచాను. చిచి పలికాను సారీ. పోనీ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు చెప్పు, నేను ట్రై చేసుకుంటా. కట్ ఇట్. కట్ ఇట్. కట్ ఇట్.